ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు ప్రభును ఆరాధించే మునుపు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయం, కీర్తనలు 100వ అధ్యాయం, సామ్ 100. మనము అధ్యాయం అంతా చదువుకుందాం. నేను చదువుతాను, దయచేసి మీ యొక్క బైబిల్లో గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. దేవుడు తన వాక్యమును దీవించి మనతో మాట్లాడినట్లు ప్రభు సహాయం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయగల దేవా, ఉదయకాల సమయంలో మా ప్రియ ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామ పేరట మీ పాదముల దగ్గరికి రావడానికి ఇచ్చిన సహాయానికై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దివ్య వాక్యం ద్వారా మా హృదయములతో మీ ఆత్మ సహాయంతో మీరే మాట్లాడవలసిందిగా అడుగుతుంటున్నాం. తద్వారా ఆయన మరి మేమందరం కూడా మా ఆత్మీయ జీవితంలో ప్రోత్సాహపరచబడినటువంటి వారమై ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేయండి. ఈ దాసులైనటువంటి నేను మీ ప్రజలు ఎదుటి నిలబడి మీ యొక్క వాక్యమును అందించుటకు చాలినటువంటి వాడిని కాదు. అందుకనే మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని వస్తుంటుండగా పవిత్రపరిచి పరిశుద్ధపరిచి యజమానుడి చేతిలో అర్హమైన పాత్రగా వాడుకోమని, మీ మాటలు నా నోట్లో ఉంచమని ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామ పేరట ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము మా తండ్రి, ఆమెన్. కీర్తనల గ్రంథం 100వ అధ్యాయాన్ని మనము చదువుకున్నాం. వి హవ్ రెడ్ సామ్ 100. ఈ యొక్క కీర్తన 100వ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే ఈ అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మనము ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేయాలని అనుకుంటున్నాం. మొట్టమొదటిది ఏంటంటే కాల్ టు వర్షిప్. అంటే ఈ కీర్తనాకారుడు ఆరాధించడానికి కొరకై ఇస్తున్నటువంటి పిలుపు. రెండవదిగా చూసినట్లయితే ద కాజెస్ ఫార్ వర్షిప్, అంటే మరి ప్రభును ఆరాధించడానికి కొరకైనటువంటి కారణాలు, రీజన్స్ ఫార్ వర్షిపింగ్ ద లార్డ్ అన్నటువంటి ఈ 2 విషయాలు మరి ప్రధానంగా ఈ దినాన మనం ధ్యానం చేసుకోవాలని కోరుతూ ఉంటున్నాం. కాల్ టు వర్షిప్ ద లార్డ్, ప్రభువును స్తుతించేదాని కొరకై ఉన్నటువంటి పిలుపు గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ కీర్తన శీర్షికలోనే మనం ఏం చూస్తున్నామంటే ఏ సామ్ ఫర్ గివింగ్ థ్యాంక్స్, స్తుతి అర్పణ మరి కీర్తన అని మనము చదువుతూ ఉంటున్నాం. అందుకని ప్రభును స్తుతించమని, ప్రభువుకు మరి ఆరాధించమని మనం పిలబడుతూ ఉన్నాం. 4వ వచనంలో చూస్తే అంటున్నాడు, కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి అంటూ ఉన్నాడు. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ హిస్ కోర్ట్స్ విత్ ప్రైజ్. గివ్ థ్యాంక్స్ టు హిమ్, బ్లెస్ హిస్ నేమ్. 1వ వచనంలో చూస్తే సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. షౌట్ జాయ్ఫుల్లీ టు ద లార్డ్ ఆల్ ది ఎర్త్. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అంటున్నాడు. సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్, కమ్ బిఫోర్ హిమ్ విత్ జాయ్ఫుల్ సింగింగ్ అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఎందుకు కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించాలి? ఎందుకు కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి? ఎందుకు ఆయన్ని స్తుతించాలి? ఆయన నామమును ఘనపరచాలి? ఎందుకు యెహోవాకు ఉత్సాహధ్వని చేయాలి? ఎందుకు సంతోషంతో యెహోవాను సేవించాలి? ఎందుకు ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రావాలి అనంటే
మనం చూసినట్లయితే మరి 4 ప్రధానమైనటువంటి కారణాలు ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించగలుగుతాం. ఈ 4 ప్రధానమైనటువంటి కారణాలు కూడా 3వ వచనంలోనే పొందుపరచబడి ఉంటూ ఉన్నాయి. కనుక 3వ వచనం నుంచి ఈ 4 ప్రధానమైనటువంటి కారణాలు ఎందుకు ప్రభువుని మనం ఆరాధించాలో, ద కాజెస్ ఫార్ వర్షిప్ లేకపోతే ద రీజన్స్ ఫర్ వర్షిప్ అన్నటువంటి విషయాన్ని మనం చూడాలని కోరుతూ ఉంటున్నాం. మొట్టమొదటిగా చూసినట్టయితే 3వ వచనంలోనే అంటున్నాడు, నో దట్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అని చెబుతూ ఉంటున్నాడు. నో దట్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్ అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇశ్రాయేల్ యొక్క చరిత్ర గమనించినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు ఒకానొక సమయంలో వారు 2 తలంపుల మధ్యలో మరి కొట్టుమిట్టు ఆడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం. యెహోవా నిజమైనటువంటి దేవుడా లేకపోతే బయలు నిజమైనటువంటి దేవుడా అన్నటువంటి సందిగ్ధంలో వారు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ సమయంలో మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి ఏలియా మరి మనము నిజమైనటువంటి దేవుడు ఎవరో రుజువు చేసుకుందామని ఒక మరి పరీక్షను వారికి ప్రతిపాదించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. మనం గమనించినట్లయితే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో 21 నుంచి 39 వరకు కూడా మనం చూసినట్లయితే ఈ విషయాలు నమోదు చేయబడుతూ ఉంటున్నాయి. ఆయన ఏమని మరి నిజమైనటువంటి దేవుడు ఎవరో నిర్ధారణ చేసుకునే దాని కొరకై ఆయన ప్రతిపాదించినటువంటి ఆ యొక్క పరీక్ష ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చెబుతూ ఉంటున్నాడు, మీరు బయలును పూజిస్తున్నారు, మేము యెహోవాను పూజిస్తూ ఉంటున్నాము. నిజమైనటువంటి దేవుడు ఎవరో ఈరోజు మనం నిర్ధారణ చేసుకుందాం. ఇంకా ఎంతకాలము ఈ 2 తలంపుల మధ్యలో మనం ఉందాం అని చెప్పి వారికి చెప్తాడు. మరి మా ఇద్దరికి కూడా ఒక ఎద్దునివ్వండి, మరి ఆ ఎద్దును మేము ముక్కలుగా మరి నరికిన తర్వాత దాన్ని కట్టెల మీద పేర్చుతాము. తర్వాత మరి కింద ఏ రకమైనటువంటి నిప్పు కూడా పెట్టకూడదు. మరి ఇరువురం కూడా మీరు కానీ నేను కానీ ఇద్దరు కూడా మన దేవుళ్లకు ప్రార్థన చేద్దాం. ఏ దేవుడైతే అగ్ని పంపి ఈ యొక్క బలి అర్పణను దహించుట ద్వారా జవాబిస్తాడో ఆయనే నిజమైనటువంటి దేవుడని మనం రుజువు చేసుకుందామని మరి ఆయన ప్రతిపాదించినప్పుడు ఆ యొక్క బయలు ప్రవక్తలు కూడా దానికి సమ్మతించినట్టుగా చరిత్రలో మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఆ యొక్క బయలు ప్రవక్తలు చాలామంది ఉన్నటువంటి కారణం చేత మొట్టమొదటి అవకాశం వారికే ఇవ్వబడటాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. వారు ఏం చేశారంటే వారికి ఇవ్వబడినటువంటి మరి ఎద్దును వారు మరి ముక్కలుగా చేసి దానిని ఆ యొక్క కట్టెల మీద పేర్చి మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వారు ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా బయలుకు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. 26వ వచనంలో చూస్తే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరు కానీ ఒక మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడు ఎవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలుపెట్టిరి అని మనం చదువుతూ ఉంటున్నాం. కాబట్టి వారు మనం చూస్తే తమకు ఈవిడటువంటి ఆ ఎద్దును సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడా వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు, బయలుకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. మరి ప్రార్థన చేస్తే వాక్యం ఏమని సెలవుస్తుందంటే ఒక మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడు ఎవడను లేకపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు ఏలియా ప్రవక్త మధ్యాహ్న సమయంలో వస్తూ ఉన్నాడు. 27వ వచనంలో చూస్తే మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో, దూరంలో ఉన్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని ఆయన
చెబుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అప్పుడు దానికి ప్రతిస్పందనగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? 28వ వచనంలో చూస్తే, వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారుబట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకును చుండిరి అని మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రకారము మరి వారు చేస్తూ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అయితే ఏం జరిగింది? 29లో చూస్తే, ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయించు వచ్చిరు, కానీ మాట అయినను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయిను అని మనం చూస్తూ ఉంటున్నాం. ఉదయకాలం నుంచి అస్తమయం వరకు, సాయంకాలం వరకు మరి అట్లు చేసినప్పటికీ, ప్రార్థించినప్పటికీ జవాబిచ్చినటువంటి వాడు లేడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు వారి యొక్క అవకాశం అయిపోయింది. ఇప్పుడు ఏలియా ప్రవక్త ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు. అక్కడ పడద్రోయబడినటువంటి యెహోవా బలిపీఠాన్ని బాగు చేస్తూ ఉన్నాడు. గోత్రానికి ఒక చొప్పున 12 రాళ్ళు తీసుకొని 12 గోత్రాలకు అన్నట్టుగా ఆయన ఆ బలిపీఠాన్ని కడుతూ ఉంటున్నాడు. బలిపీఠం చుట్టూ ఒక కందకము త్రవ్విస్తూ ఉంటున్నాడు. ఆ కందకములో 2 మరి మాణికల గింజలు పట్టునంతగా ఆయన తవ్వించడాన్ని మనం చూస్తాం. దాని తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? 18:33లో మొదటి రాజుల గ్రంథము, కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూస్తుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహనబలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయిడి అని చెప్పెను అంటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క దహనబలి పశు మాంసం మీద, అట్లాగే ఆ యొక్క కట్టెల మీద ఏమంటున్నాడంటే, ఆయన మరి తొట్టి నిండా నీళ్లు పోయండి అని అంటున్నాడు. మరి అది చాలదన్నట్టుగా, ఒక తొట్టి పోస్తే చాలదన్నట్టుగా 34వ వచనంలో చూస్తే, అది అయిన తర్వాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా, వారు 2వ మారును అలాగే చేసిరి. 3వ మారును చేయడనగా వారు 3వ మారును చేసిరి అని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఏమైంది? 35వ వచనంలో చూస్తే, ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లి పారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా, 3 సార్లు 4 తొట్ల నీళ్లు అంటే 12 తొట్ల నీళ్లు పోస్తే ఏమైంది అని అంటే 35వ వచనం చెప్తుంది, ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లి పారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపెను అని మనం చదువుతుంటున్నాం. that the water flowed around the altar and he also filled the trench with water అని మనం చూస్తూ ఉంటున్నాం. జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనించినట్లయితే, ఒకవేళ పెట్రోల్ వేసి దాన్ని కాల్చినప్పటికీ అది నిప్పు అంటుకోనటువంటి పరిస్థితిలో ఉండటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు ఏలియా ప్రవక్త ఏం చేస్తున్నాడు? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే, అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవ, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడు అయి ఉన్నావనియు, నేను నీ సేవకుడై ఉన్నాననియు, ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడు అయి ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అని ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసు ప్రియులారా? 38వ వచనం చెప్తుంది, అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసను అని మనం చదువుతూ ఉంటున్నాం. దేవుడు జవాబిచ్చాడు ఏలియా ప్రార్థనకు. ఏం జరిగింది? 38వ వచనం, then the fire of the Lord fell and consumed the burnt offering and the wood and the stones and the dust and licked up the water that was in the trench అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. గొప్ప అద్భుతం జరిగింది. అగ్ని యెహోవా అగ్ని దిగి వచ్చింది, దహన బలి పశువును
తగలబెట్టింది, కట్టెలను రాజబెట్టింది. అంత మాత్రం కాదు, రాళ్లను బుగ్గిని కూడా దహించి వేసి కందకమున్నటువంటి నీళ్ళన్నీ కూడా ఆరిపోజేసినటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, అప్పుడు దాన్ని చూసినటువంటి జనులు ఏమని ప్రతిస్పందిస్తూ ఉన్నారు? మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 39వ వచనంలో చూస్తే, అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి అని మనం చూస్తుంటున్నాం. When all the people saw it, they fell on their faces and they said, the Lord, he is God, the Lord, he is God అని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. అట్లు యెహోవాయే దేవుడు అని ఏలియా నిరూపించినటువంటి పరిస్థితి, బయలు నిజమైనటువంటి దేవుడు కాదు అని రుజువు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. కీర్తనాకారుడు అందుకనే 3వ వచనంలో అంటున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. నో దట్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్, ద గాడ్ హూమ్ వీ వర్షిప్ ఈజ్ a true and living God. He is a prayer listening and prayer answering God. మరి ప్రార్థనకు విని జవాబిచ్చే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, లక్ష్యం ఉంచే దేవుడు, ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. అందుకనే నేటి దినాన మనం ఏం చేయాలంటే ఆయన్ను ఆరాధించాలి, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానం చేయుచు ఆయన సన్నిధికి రండి అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దిస్ ఈజ్ ది ఫస్ట్ కాజ్ ఆర్ ద ఫస్ట్ రీజన్ ఫార్ వర్షిపింగ్ ద లార్డ్. ప్రభును ఆరాధించి దాని కొరకై, స్తుతించి దాని కొరకై మొట్టమొదటి కారణంగా దీన్ని చూస్తుంటున్నాం. రెండవ కారణాన్ని మనం చూసినట్లయితే 3వ వచనంలోనే మనము దాన్ని చూస్తాం. ఏమని చెప్పబడుతూ ఉంది అంటే, ఆయనే మనలను పుట్టించను. ఇట్ ఈస్ హీ హూ హ్యాస్ మేడ్ అస్, నాట్ వీ అవర్ సెల్వ్స్ అన్నట్టుగా చెప్పబట్టాన్ని మనం చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే, దట్ మీన్స్ హీ ఈస్ అవర్ క్రియేటర్ గాడ్. ఆయన మన సృష్టికర్త అయినటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆది కాండములో మానవులను సృజించినది ఆదామును సృజించినది, అవ్వను సృజించినది ఆయనే అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. ఆది కాండము 1వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. God created man in his own image. In the image of God he created him. Male and female he created them అని చెబుతూ ఉంటున్నాడు. తన స్వరూపములో తన పోలికలో స్త్రీ పురుషులను ఆయన సృష్టించినటువంటి వాడిగా ఉండటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములు జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మాయను. Then the Lord God formed the man of the dust from the ground and breathed into his nostrils the breath of life, and the man became a living creature అని మనము చూస్తూ ఉంటున్నాం. సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆదామును సృష్టించినటువంటి దేవుడు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, ఈ యొక్క ఆదామును సృష్టించడంలో దేవుడు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నాడు, కానీ నా విషయంలో ఆయన అంత శ్రద్ధ తీసుకుంటున్నాడా? నేను ఒకవేళ ఐ మే బీ అన్ అవుట్కమ్ ఆఫ్ ఎ మాస్ ప్రొడక్షన్ సిస్టమ్. మరి ఏదో దేవుని ప్రమేయం లేకుండానే ఈ యొక్క లోకంలోకి నేను వచ్చాను. డస్ గాడ్ టేక్ యాజ్ మచ్ ఇంట్రెస్ట్ యాజ్ హీ టుక్ ఇన్ ఆడమ్? మరి ఆదాములో సృష్టిలో తీసుకున్నటువంటి ఆసక్తి ఆయన నా యందు తీసుకుంటున్నాడా? నేను ఆయన దృష్టిలో అంత విలువైనటువంటి వాడనా దాననా అని అంటే బైబిల్ ఏం చెప్తుంది? అవును, నువ్వు విలువైనటువంటి వాడవు, విలువైనటువంటి దానవు. ఎందుకంటే ఆయన కూడా నిన్ను స్వహస్తములతో నిర్మించినాడని వాక్యం చెబుతుంది. యోబు అంటున్నాడు కీర్తనల యోబు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే,
నేను నీ హస్తకృత్యము అని చెప్పి ఆయన చెప్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే వీఆర్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అని ఆయన చెప్పటాన్ని మనము చూస్తూ ఉంటున్నాడు. ఇంకా కూడా 8వ వచనంలో చూసినట్లయితే అంటున్నాడు, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించాయి అని అంటున్నాడు. యువర్ హ్యాండ్స్ హ్యావ్ ఫార్మ్డ్ మీ అండ్ మేడ్ మీ అని చెబుతూ ఉంటున్నాడు. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే కీర్తనాకారుడు కూడా సామ్ 119:73లో మొదటి భాగంలో కీర్తన 119:73లో అంటున్నాడు, దట్ యువర్ హ్యాండ్స్ మేడ్ మీ అండ్ ఫ్యాషన్ మీ, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను అంటా ఉన్నాడు. దావీదు అంటున్నాడు కీర్తన 139 అధ్యాయంలో, అద్భుతమైనటువంటి మాటలు, నా అంతరింద్రియములు నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఫర్ యూ ఫార్మ్డ్ మై ఇన్వర్డ్ పార్ట్స్, యూ ఓ మీ ఇన్ మై మదర్స్ ఓంబ్ అని చెప్తున్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతార్పణలు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగా తెలిసినది అని అంటున్నాడు. కీర్తన 113:14లో అంటున్నాడు, ఐఎమ్ ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ మేడ్ అని అంటారు. నేను రహస్యమందు నేను అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడ్డాను, నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అని అంటున్నాడు. ప్రియమైనటువంటి వారు, మై ఫ్రేమ్ వాజ్ నాట్ హిడెన్ ఫ్రమ్ యూ వెన్ ఐ వాజ్ మేడ్ ఇన్ సీక్రెట్ అండ్ స్కిల్ఫుల్లీ రాట్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ ది ఎర్త్ అని అంటున్నాడు. 16వ వచనంలో మనం చూస్తే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒకటైనను కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. యువర్ ఐస్ హ్యావ్ సీన్ మై అన్ఫార్మ్డ్ సబ్స్టెన్స్ అండ్ ఇన్ యువర్ బుక్ వర్ ఆల్ రిటన్ the days that were ordained for me, when as yet there was not one of them అంటున్నాడు. 17వ వచనంలో అంటున్నాడు, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది. హౌ ప్రెషియస్ ఆల్సో ఆర్ యువర్ థాట్స్ టు మీ ఓ గాడ్, హౌ వాస్ట్ ఈస్ ద సమ్ ఆఫ్ దెమ్ అని ఆయన అనటాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. 18లో అంటున్నాడు, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి, నేను మేల్కుంటున్నా ఇంకను నీ యొద్దనే ఉందును. ఇఫ్ ఐ షుడ్ కౌంట్ దెమ్ దే వుడ్ అవుట్ నంబర్ ద శాండ్, వెన్ ఐ అవేక్ ఐ ఎమ్ స్టిల్ విత్ యూ అని ఆయన అంటా ఉన్నాడు. పిల్లారా దావీదు, అవును పిల్లారా, ఎంతో శ్రద్ధతో తన హస్త కృత్యములుగా నిన్ను నన్ను తన సొంత హస్తాలతో ప్రత్యేకముగా ఆయన ఇన్ ఏ యూనిక్ వే ఆయన అసమానమైనటువంటి రీతిలో సృష్టించాడు. ఎందుకంటే మనము ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళము. అందుకనే పేతురు భక్తుడు తన మాటలు ఏమంటున్నాడు తెలుసా, జీవమనే కృపావరములో ఆయన మనను పాలిభాగస్తులుగా చేశాడు అని చెప్తున్నాడు. హెయిర్స్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ లైఫ్ అని అంటున్నాడు. ప్రియులరా, నీకు నాకు జీవం ఇచ్చింది ఆయనే, నిన్ను నన్ను సృష్టించింది ఆయనే, తన స్వహస్తాలతో ఆయన మనల్ని సృజించాడు. మనం ఆయన దృష్టిలో ఎంతో విలువైనటువంటి వారము. ఈ లోకం దృష్టిలో విలువ లేకపోయినా, గుర్తింపు లేకపోయినా, చదువు లేకపోయినా, ఆస్తి పాస్తులు లేకపోయినా, ఆయన దృష్టిలో మనం ఎంతో ప్రత్యేకమైనటువంటి వారము, ఎంతో అసమానమైనటువంటి వారము. అందుకనే స్వహస్తాలతో ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన మన సృష్టికర్త, నీ సృష్టికర్త, నా సృష్టికర్త. అందుకని ఆయన్ని ఆరాధించాలి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలో పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి అని చెప్పి చెబుతుంటున్నాడు. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి అని పిలుస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే, నో దట్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్, యెహోవాయే దేవుడని తెలుసుకొని ఆయన ఆరాధించండి. రెండవదిగా మనం చూసినట్లయితే, వర్షిప్ హిమ్ నోయింగ్ దట్ హీ ఈస్ యువర్ క్రియేటర్, నీ సృష్టికర్తని గుర్తిరిగి నువ్వు ఆయన్ని ఆరాధించు. మూడవదిగా చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు? 3వ వచనంలో చూస్తే, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము అని చెప్పటాన్ని మనం చూస్తుంటున్నాం. వీఆర్ హిస్ పీపుల్, వీఆర్ హిస్ పీపుల్ అని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటున్నాడు. వాస్తవానికి గమనించినట్లయితే
వీఆర్ నాట్ హిస్ పీపుల్ బై అవర్ న్యాచురల్ డీసెంట్. జన్మముతో మనము ఆయన యొక్క ప్రజలము కాదు, ఆయన వారము కాదు. ఎందుకంటే ప్రియులారా, మనం గమనించినట్లయితే బైబిల్ చరిత్ర మరి దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో మొట్టమొదటి ఆదామును సృష్టిస్తే ఆదాము యొక్క పాపం బట్టి మరి ఆ యొక్క ప్రణాళిక అంతా కూడా మరి తప్పిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. పాపము ప్రవేశించింది, పాపం ద్వారా మరణము ప్రవేశించింది అని వాక్యము సెలవిస్తుంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, గమనించినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా మనం చూస్తే మనం ఆయనకు శత్రువులుగా ఉంటూ ఉన్నాం. వి వర్ హిస్ ఎనిమీస్, గాడ్స్ ఎనిమీస్ అని మనం చూస్తూ ఉంటున్నాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే అంటున్నట్టు, అండ్ ఆల్దో యు వర్ ఫార్మర్లీ ఏలియనేటెడ్ అండ్ హోస్టైల్ ఇన్ మైండ్ ఎంగేజ్డ్ ఇన్ ఈవిల్ డీడ్స్. గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం కలవారై ఉండిన మిమ్మను కూడా అంటా ఉన్నాడు. అది మన పరిస్థితి. దేవునికి శత్రువులము, దేవునికి దూరస్తులము, మరి మన యొక్క మనస్సుల్లో దేవుని పట్ల విరోధ భావము కలిగినటువంటి వారంగా మనము ఉంటూ వచ్చాం. అంత మాత్రమే కాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంగా ప్రకారంగా మనం చూస్తే, వీవర్ బై నేచర్ చిల్డ్రన్ ఆఫ్ రాత్, వారితో కలిసి మనమందరమును కడమ వారి వలనే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అన్నటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. అవును, స్వభావ సిద్ధంగా మనం దేవుని వారము కాదు, దేవుని ప్రజలము కాదు, దేవుని శత్రువులో దేవునికి దూరముగా ఉన్న వారము, మన హృదయంలో దేవుని పట్ల విరోధ భావం కలిగినటువంటి వారము, స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులైనటువంటి వారము అయినప్పటికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో జరిగించినటువంటి ఆ యొక్క పాప పరిహారార్థ బలియాగమును బట్టి పాపానికి ప్రాయశ్చిత్తం చేస్తూ ఆయన చనిపోయినటువంటి ఆ కారణం చేత ఆ బలియాగమందు మనము విశ్వాసముంచుట ద్వారా ఆయన రక్తములో మన పాపములను కడుక్కొనట ద్వారా మనము ఏమి చేయబడ్డామంటే దేవుని యొక్క వారంగా చేయబడ్డాం, దేవుని యొక్క ప్రజలుగా చేయబడ్డాం. అందుకనే అంటూ ఉన్నాడు జాన్స్ గాస్పుల్ చాప్టర్ 1:12లో మనం చూసినట్లయితే, బట్ యాజ్ మెనీ యాజ్ రిసీవ్డ్ హిమ్ టు దెమ్ హీ గేవ్ ద రైట్ టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఈవెన్ టు దోస్ హూ బిలీవ్ ఇన్ హిస్ నేమ్. తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులయ్యే అధికారాన్ని అనుగ్రహించాడు. యేసునందు విశ్వాసముంచడం ద్వారా దేవుని కుమారులుగా అయ్యే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా కూడా చూస్తే 1 Peter chapter 2:10 says, for you once were not a people, but now you are the people of God. You had not received mercy, but now you have received mercy. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అని అంటూ ఉన్నాడు. 1 Peter chapter 2:9లో మనం చూసినట్లయితే ఏమని చెప్పబడుతుంది, బట్ యు ఆర్ అ చోజన్ రేస్, ఏ రాయల్ ప్రీస్ట్హుడ్, ఏ హోలీ నేషన్, ఏ పీపుల్ ఫర్ గాడ్స్ ఓన్ పొసెషన్ అంటున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురం చేయనిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలున్నై ఉన్నారు అని అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఏమయ్యాం అని అంటే మరి దేవుని ప్రజలయ్యాం. ఒకప్పుడు దేవుని ప్రజలు కాదు, కనికరింపబడ్డాం, ఒకప్పుడు కనికరింపబడలేదు, దైవోగ్రతకు పాత్రులుగా ఉన్నాం. అది మన పరిస్థితి. మరి యేసుక్రీస్తులో మనం పొందినటువంటి విమోచన ద్వారా మనము ఆయన వారముగా చేయబడ్డాం, ఆయన ప్రజలముగా చేయబడ్డాం అని చెప్పబడుతుంది. సందర్భంలో ఒక ఉదాహరణ మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఓ చిన్నపిల్లవాడున్నాడు ఒక ఊరిలో. తను ఎంతో ఆశతో కష్టపడి ఒక చక్కటి ఆ యొక్క పడవను చెక్కతో తయారు చేసినాడు. ఎంతో శ్రమపడి తయారు చేసినాడు. మరి
ఒక దినమున ఆ యొక్క పడవను తీసుకొని వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి కాలువలో దాన్ని మరి సెయిల్ చేయాలని, మరి అది ప్రయాణం చేసేలా చేయాలని తీసుకుని వెళ్ళాడు. చక్కగా అది కొంత దూరము మరి ఆ యొక్క బాలుని యొక్క పర్యవేక్షణలో కొంత దూరము ఆ యొక్క పడవ వెళ్ళింది. మరి కొద్దిగా నీళ్లు వడిగా వచ్చేటప్పటికి అది ఆ చెయ్యి జారిపోయి, లేకపోతే ఆయన యొక్క పర్యవేక్షణ నుంచి, ఆ అబ్బాయి యొక్క పర్యవేక్షణ నుంచి వెళ్ళిపోయింది. కొద్దిసేపు అయ్యేటప్పటికి కనుమరుగైపోయింది, దూరంగా వెళ్ళిపోయింది. ఎంతో బాధపడ్డాడు. అయ్యో, నేనెంతో ప్రయాసపడి చేసుకున్నానే, ఈ యొక్క పడవను చెక్కలతో చక్కగా చేసుకున్నాను, అది పోయింది అని బాధపడ్డాడు. సరే, అటు బాధపడుతూ ఉంటుండగా ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక బజార్కి వెళ్ళాడు. దాంట్లో ఒక సెకండ్ హ్యాండ్ షాప్ ఒకటి ఉందన్నమాట. ఉంటే ఆ షాప్లోకి వెళ్ళాడు. వెళితే తాను ఆ యొక్క షాప్లో ఒక సెల్ఫ్లో డిస్ప్లేలో మరి ఒక బోట్, తాను చేసినటువంటి బోట్ లాంటి బోటే, ఆ యొక్క పడవే అక్కడ పెట్టబడి ఉంది. వెంటనే అనుకున్నాడు, ఇది నాదిలాగుందే అని అనుకున్నాడు. అసలు తనదా కాదా అని దగ్గరికి వెళ్ళి చూద్దామని దగ్గరికి వెళ్ళి చూశాడు. తాను బోట్ చేసినప్పుడు ఏం చేశాడంటే దాని మీద తన సంతకాన్ని కూడా చెక్కుకున్నాడు. అది కూడా జాగ్రత్తగా గమనించాడు. నా సంతకం ఉందా లేదా అని చూస్తే ఎక్కడ ఆయన సంతకం పెట్టాడో ఆ సంతకం కూడా తనకు కనిపించింది. ఇంకా నిర్ధారణ చేసుకున్నాడు, ఇది నా పడవే, నా బోటే. వెళ్ళి ఆ షాప్ ఓనర్కి చెప్పాడయ్యా, ఇది నాది అని అంటే ఆయన అంటాడు, షాప్ ఆయన, ఏమన్నాయా ఇదంతా నాకు తెలీదు, వేరే వాళ్ళు ఎవరో నాకు అమ్మారు, అమ్మితే నేను కొన్నాను, నీకు కావాలంటే నువ్వు కూడా కొనుక్కో, మరి ఇంత వెల అవుతుంది అని అంటే అప్పుడు అబ్బాయి చెప్తాడు, అయ్యా అంత డబ్బులు నా దగ్గర లేవు. సరేలే, మరి నువ్వు దీన్ని ఎంతగానో ఇష్టపడుతున్నావు కదా, సరే నీకు కొంత అవకాశం ఇస్తాను, సమయం ఇస్తాను, నువ్వు మరి ఎట్లోకట్లా ఈ యొక్క డబ్బును కూడగట్టుకొని మళ్ళా రా, కొన్ని రోజుల తర్వాత అది నీకే ఇస్తానులే, ఎవరికి అమ్మనులే అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ చిన్న పిల్లవాడు వెళ్ళి మరి ఆర్ట్ జాబ్స్ అన్నీ చేసుకొని, చిన్న చిన్న పనులు చేసుకొని, మరి ఆ డబ్బంతా కూడబెట్టుకొని ఒక దినమున మరి ఆ వెల అంతా కూడా ఎప్పుడైతే వచ్చిందో తన దగ్గర ఆ డబ్బు తీసుకొని వెళ్ళి ఆ యొక్క బోట్ని, ఆ యొక్క పడవను కొనుక్కొని తీసుకొస్తాడు ఇంటికి. తీసుకొస్తూ ఉన్నటువంటి మార్గంలో మరి ఆ బోటుని చూసి ఆ బోటుతో మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా, యు ఆర్ మై బోట్, యు ఆర్ ట్వైస్ మై బోట్, ఫస్ట్ యు ఆర్ మై బోట్ బికాజ్ ఐ మేడ్ యూ, సెకండ్ యు ఆర్ మై బోట్ బికాజ్ ఐ బాట్ యూ అని చెప్తున్నాడు. ఆ బోట్తో చెప్తున్నాడు, ఓ బోటా, నీవు 2 సార్లు నాకు చెందినటువంటి దానవు. మొట్టమొదటిసారి ఎందుకు నువ్వు చెందినటువంటి దానవు అంటే, నేను నిన్ను చేశాను కాబట్టి నువ్వు నాకు చెందినటువంటి దానవు. రెండవసారి నువ్వు నాకు ఎందుకు చెందినటువంటి దానవు అంటే, నేను నిన్ను కొన్నాను కనుక నీవు నాకు చెందినటువంటి దానవు అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు కూడా మన మీద 2 హక్కున్నది. ఎందుకంటే మొట్టమొదటిగా మనల్ని సృష్టించాడు కనుక, రెండవదిగా ఆయనకి మన మీద హక్కున్నది. ఎందుకంటే ఆదాము యొక్క పాపమును బట్టి మనము తప్పిపోయినట్టుకి ఆయన శిలువ రక్తంతో మనల్ని కొన్నటువంటి కారణం చేత మనము 2 సార్లు ఆయనకు చెందినటువంటి వారము అన్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. విమోచన ద్వారా ఆయన మనల్ని కొన్నాడు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సృష్టి ద్వారా మనం ఆయనకు చెందిన వారమని చూస్తూ ఉంటున్నాం. అందుకనే ఆ విషయాన్ని గమనించి ఆయన వారముగా చేసినటువంటి విధానమును బట్టి, ఆయన ప్రజలంగా చేసినటువంటి ఆ విధానమును బట్టి, రాజులైనటువంటి యాజక సమూహంగా మనల్ని చేసిన విధానమును బట్టి మనం ఆయన ఆరాధించాలి. అందుకని అంటున్నాడు 4వ వచనంలో, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలో పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి అని అంటున్నాడు. 3 కారణాలు చూసాం ఇప్పటి వరకు. మొట్టమొదటి ఎందుకు ఆరాధించాలి? నో దట్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ గాడ్, యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి, ఆయన ఆరాధించండి. రెండవదిగా చూస్తే మరి
ఆయన మనల్ని సృజించెను. ఈజ్ అవర్ క్రియేటర్. అందుకని ఆయన్ని మనం స్తుతించి ఆరాధించాలి. మూడవ కారణం ఏంటంటే హీఈస్ అవర్ రిడీమర్. ఆయన మనల్ని విమోచకుడు. మనల్ని విమోచించుట ద్వారా తన ప్రజలుగా, తన వారుగా హీ మేడ్ అస్ యాజ్ హిస్ ఓన్ పీపుల్ అన్నట్టుగా మనం చూస్తున్నాం. కుమారులుగా, కుమార్తెలుగా చేశాడు. అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకనే ఆయన్ని ఆరాధించాలి. నాలుగవదిగా చూసినట్లయితే మనము ఆయన ఎందుకు ఆరాధించాలి అని అంటే 3వ వచనంలో చివరి మాటను మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, ఆయన మేపు గొర్రెలము. అండ్ ద షీప్ ఆఫ్ హిస్ పాస్చర్. వీఆర్ ద షీప్ ఆఫ్ హిస్ పాస్చర్. మనము ఆయన మేపు గొర్రెలము అని చెప్తూ ఉంటారు. హీ మేడ్ అస్ యాజ్ ద షీప్ ఆఫ్ హిస్ పాస్చర్. ఆయన మేపే గొర్రెలుగా మనం చేశాడు. ఇన్ అదర్ వర్డ్స్ హీ హ్యాస్ బికమ్ అవర్ షెపర్డ్. వేరే మాట చెప్పాలంటే ఆయన మనకు మంచి గొర్రెల కాపరి అయినాడు. యోహాను సువార్త 10వ వచనంలో ఏం చెప్పబడుతుంది? ఐ యామ్ ద గుడ్ షెపర్డ్. ద గుడ్ షెపర్డ్ లేస్ డౌన్ హిస్ లైఫ్ ఫర్ ద షీప్. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఆయన మంచి కాపరి పిల్లారా. అందుకని ఈ యొక్క పెరిలియస్ పిల్గ్రిమేజ్లో అపాయములతో కూడినటువంటి ఈ యాత్రా జీవితంలో ఆయన మనల్ని కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. దావీదు తన యొక్క జీవితంలో ఇటువంటి అనుభూతిని కలిగి ఉన్నాడు. దేవుడు తనకు కాపరిగా ఉన్నటువంటి అనుభూతిని కలిగి కీర్తన 23వ అధ్యాయాన్ని ఆయన అనుభవపూర్వకంగా రాస్తూ అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హీ మేక్స్ మీ లై డౌన్ ఇన్ గ్రీన్ ప్యాస్చర్స్. హీ లీడ్స్ మీ బిసైడ్ క్వైట్ వాటర్స్ అంటున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. హీ రెస్టోర్స్ మై సోల్. హీ గైడ్స్ మీ ఇన్ ద పాస్ ఆఫ్ రైచియస్నెస్ ఫార్ హిస్ నేమ్ సేక్ అంటూ ఉన్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, ఐ ఫియర్ నో ఈవిల్, ఫర్ యు ఆర్ విత్ మీ. ఫర్ యువర్ రాడ్ అండ్ యువర్ స్టాఫ్ దే కంఫర్ట్ మీ అంటా ఉన్నాడు. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. యు ప్రిపేర్ ఎ టేబుల్ బిఫోర్ మీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మై ఎనిమీస్. యూ హ్యావ్ అనాయింటెడ్ మై హెడ్ విత్ ఆయిల్, మై కప్ ఓవర్ ఫ్లోస్ అంటున్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. షూర్లీ గుడ్నెస్ అండ్ లవింగ్ కైండ్నెస్ విల్ ఫాలో మీ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్ అండ్ ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఫర్ ఎవర్ అంటా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఎంత చక్కటి అనుభూతి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని అంటూ ఉన్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండి చేస్తున్నాడు. శాంతికరమైనటువంటి జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తూ ఉంటున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చే దేవుడిగా, అలసినటువంటి పరిస్థితుల్లో, సమస్యలున్నటువంటి పరిస్థితుల్లో మన ప్రాణమునకు సేద తీర్చే దేవుడు ఆయన. ఒకవేళ గాఢాంధకారపు లోయలో మనం సంచరించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు అని ఆయన అంటున్నాడు. నేను బ్రతుకు దినంలో నీవు నాకేమొస్తాయి? కృపా క్షేమాలు వస్తాయి. పిల్లరా, మన జీవితాన్ని మనం చూస్తే 2 భాగములుగా విభజించుకోవచ్చు. ఒకటి ఏంటంటే మరి క్షేమము, క్షేమ స్థితి. రెండవ స్థితి క్షేమము లేనటువంటి స్థితి. క్షేమ స్థితిలో మనం ఏం చేస్తామంటే అంతా బాగానే ఉంటుంది, అంత ఇబ్బంది ఏముండదు. క్షేమం లేనటువంటి స్థితిలోనే మనకు కావాల్సి వస్తుంది దేవుని యొక్క కృప. ఎందుకంటే మనల్ని దయపరిచేదానికి, మనల్ని బలపరిచేదానికి, మనకి సమాధానం ఇచ్చేదానికి, మనల్ని నడిపించేదాని కొరకే ఆయన కృప మనకు అవసరమై ఉంటుంది క్షేమం లేనటువంటి దినాల్లో. కాబట్టి నాకు క్షేమం లేకపోయినా క్షేమంలో ఉంటే మంచిదే, దేవుడిచ్చినటువంటి క్షేమమే. ఒకవేళ దేవుడు ఏమన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనుమతించినప్పటికీ తన కృప మనకు తోడై ఉంటుంది. నా కృప నీకు చాలునని అపోస్తలుడైనటువంటి పౌలుతో ప్రభు చెప్పినటువంటి మాటలు. మంచి గొర్రెల కాపరిగా
మనల్ని నడిపించేవాడుగా, మనము ఆయన గొర్రెలము, వీఆర్ ద షీప్ ఆఫ్ హిస్ పాస్చర్ అని అంటే, హీ ఈజ్ అవర్ గుడ్ షెపర్డ్. ఆయన మన మంచి గొర్రెల కాపరి, మన నిమిత్తమై మరి తన ప్రాణమును అర్పించినటువంటి వాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి పిల్లారా, మన కొరకై తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మరి ఆయనను అర్పించడానికి వెనుతీనటువంటి వాడు, ఆయనతో పాటు సమస్తమును ఎందుకు మనకు అర్పించడు, ఎందుకు ఇవ్వడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి పిల్లారా, మనం చూసినట్లయితే 4వ ప్రాముఖ్యమైనటువంటి విషయము, ఆయన ఎందుకు ఆరాధించాలి ఈ దినమున అనంటే, హీ ఈజ్ అవర్ గుడ్ షెపర్డ్. ఆయన మన మంచి కాపరి ప్రియులారా, ఎంతో మంచి దేవుడు, మనకి సహాయం చేస్తున్నటువంటి దేవుడు, మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు, మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు, మనల్ని పోషిస్తున్నటువంటి దేవుడు, భద్రపరుస్తున్నటువంటి దేవుడు, అన్ని పరిస్థితుల్లో తోడైనటువంటి దేవుడు. అందుకనే ఆయన్ని ఆరాధించాలి, కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు, ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయన్ను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అండ్ హిస్ కోర్ట్స్ విత్ ప్రైజ్. గివ్ థ్యాంక్స్ టు హిమ్, బ్లెస్ హిస్ నేమ్. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. షౌట్ జాయ్ఫుల్లీ టు ద లార్డ్ ఆల్ ది ఎర్త్. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. సర్వ్ ద లార్డ్ విత్ గ్లాడ్నెస్, కమ్ బిఫోర్ హిమ్ విత్ జాయ్ఫుల్ సింగ్. అందుకనే పిల్లారా, ఈ దినమున మనము మన తలలు వంచి శిరములు వంచి ఆయన పాదముల మీద సాష్టాంగపడి ఆయన్ని ఆరాధించినట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. ఎందుకంటే ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఈజ్ గాడ్, యెహోవాయే దేవుడు. రెండవదిగా మనం చూసినట్లయితే, రెండవ ప్రధానమైనటువంటి కారణం, హీ ఈజ్ అవర్ క్రియేటర్, ఆయన మన సృష్టికర్త. మూడవదిగా మనం చూసినట్లయితే, వీఆర్ హిస్ పీపుల్, మనము ఆయన ప్రజలము. హీ ఈజ్ అవర్ రిడీమర్, హీ రిడీమ్డ్ us, హీ పెయిడ్ ద ప్రైస్. అందుకని ఆయన్ని ఆరాధన చేయాలి. క్రైమ్ చెల్లించి కొన్నాడు, స్వరక్తంతో కొన్నాడు. చివరిగా మనం చూసినట్లయితే, హీ మేడ్ us ద షీప్ ఆఫ్ హిస్ పాస్చర్ ఆర్ హీ ఈజ్ అవర్ షెపర్డ్. ఆయన యొక్క మేపు గొర్రెలుగా చేసుకున్నాడు, లేకపోతే ఆయన మనకు కాపరి అయినాడు. అందుకనే ఆయన్ని స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించినట్లు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు. యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి అంటున్నారు. నిజమైనటువంటి దేవుడు మీరు. ఆయన పిలిస్తే పలికే దేవుడు, ప్రార్థన చేస్తే జవాబిచ్చే దేవుడు, మా యొక్క పరిస్థితి లేదు లక్ష్యం ఉంచే దేవుడు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రియ తండ్రి, ఆయన మీరు మా సృష్టికర్త, స్వహస్తాలతో నిర్మించుకున్నారు. మేమెంతో మీ దృష్టిలో ప్రాముఖ్యమైనటువంటి వారము. అంత మాత్రమే కాదు, మేము పాపములో ఆదాము పాపమును బట్టి పాపములో ఆయన పడిపోయినప్పుడు, దైవోగ్రతకు పాత్రుడుగా ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలయాగం ద్వారా, ఆ బలయాగం మా యొక్క విశ్వాసం ద్వారా కుమారులుగా చేసి అబ్బా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని మీ ప్రజలే చేసుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు, రాజులైన యాజక సమూహంగా చేసుకున్నారు, దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకున్నారు, పరిశుద్ధ జనాంగంగా ఏర్పరచబడినట్టు వంశంగా చేసుకున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అంత మాత్రం కాకుండా యూ హ్యావ్ బికమ్ అవర్ షెపర్డ్. నాయన మీరు మాకు కాపరి అయినారు, మిమ్మల్ని మీ ప్రజలుగా చేశారు, మమ్మల్ని ఇంతవరకు కాపు కాస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో గొప్ప దేవుడిని మా వ్యక్తిగత దేవుడిగా కలిగిన ఆ మహాగొప్ప కృపను బట్టి ఏమీ అర్పించలేక ఈ స్తుతి ఆరాధన మా ప్రభువు రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట సమర్పిస్తున్నాము మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.